శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మార్క్స్ వార్త 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులను కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయుట చూచిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తున్న గమ్యస్థానంలో మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొద్దకు పరిసయ్యులు శాస్త్రులు కొంతమంది వచ్చి, మీ శిష్యులు అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు అని ప్రభువును అడిగినప్పుడు దేవుడు చక్కటి ఉదాహరణ బోధించినాడు. భోజనం చేయనప్పుడు ఆ యొక్క పాత్రను లేదా వెండి పల్లెమును లేదా ఆ ఇస్తరాకును లేదా గిన్నెను నీళ్లు పోసి కడుగుతాం. లోపలి భాగంలో మనం కడగలేము. అనగా అర్థమేమనగా హృదయాంతరంగికమును శుద్ధి చేయగలిగినటువంటి దేవుడు, ఈ దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు పవిత్రంగా మనం మార్చబడతాం. చేతులు కడుగుట ఏమీ లేదు. శుభ్రపరచు కొరకు లేదా శుద్ధిగా ఉండటం కడుక్కోవడం ప్రాముఖ్యమే, కానీ ఆంతర్యంలో మాలిన్యము తీయగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఈ లోకంలో మనము ముందుకు సాగవలను. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని సంగమా, నీవు నేను కూడా మన హృదయాంతరంగము పరిశోధింపగలిగిన దేవుని రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి దేవుని బిడ్డలుగా కుమార్తెగా కుమారునిగా ఉండి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చేటటువంటి బిడ్డలుగా కుమారునిగా యోచించినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడైండి నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించి దండించిన వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.